తోటకూర పెసర్ల వడని ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక కప్పు పెసర్లు తీసుకొని ఒకసారి బాగా కడిగి 4 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని తీసుకొని కడిగి పక్కకు పెట్టుకోవాలి. తోటకూరను కూడా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని ఒక కప్పు తీసుకోవాలి. పెసర్లు నానబెట్టింది మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంది ఒక బౌల్లోకి వేసుకొని తోటకూరను కూడా వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, స్పైసెస్, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ శనగపిండి, 3 టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకొని దీంట్లోకి కొద్దిగా అంత కొత్తిమీరను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్తో పని ఉండదు, అదే మిక్స్ అయిపోతుంది. ఇలా మిక్స్ చేసుకొని ఒక కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక వడల్లా చేసుకొని ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే. ఇలా అన్నీ వేసి 2 వైపులా బాగా వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే వీటిని ఆయిల్లో నుంచి సపరేట్ చేసి ప్లేట్లోకి వేసేసుకోవడమే. మన వడలు రెడీ అయిపోయాయి.